ఓం శ్రీ మాత్రే నమః. అసలు అష్టాదశ శక్తిపీఠాలు అంటే ఏమిటి, అవి ఏ విధంగా ఏర్పడ్డాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సతీదేవి పూర్వం దక్షయజ్ఞం జరుగుతున్న సమయంలో తన దేహాన్ని త్యాగం చేస్తుంది. అప్పుడు సతీదేవి యొక్క శరీరాన్ని పట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ శివతాండవం చేసుకుంటూ ఉంటారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని 18 భాగాలుగా ఖండిస్తాడు. ఆ 18 భాగాలు 18 ప్రాంతాలలో పడతాయి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. ఈ 18 భాగాలు మన భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి. అలాగే నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకలో కూడా పడ్డాయి. మొత్తం ఈ 18 భాగాలు 18 అష్టాదశ శక్తిపీఠాలుగా పిలువబడుతున్నాయి. అవి ఎక్కడెక్కడున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అష్టాదశ శక్తిపీఠాలు పడిన ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం. శాంకరీ దేవి తిరుకోనమలై శ్రీలంక, కామాక్షి దేవి కాంచీపురం తమిళనాడు, శృంఖలాదేవి ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్, చాముండేశ్వరి దేవి మైసూర్ కర్ణాటక, జోగులాంబాదేవి అలంపూర్ తెలంగాణ, భ్రమరాంబాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్ర, ఏకవీరికా దేవి మాహూర్ మహారాష్ట్ర, మహాకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్, పురోహితికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్, గిరిజ జైపూర్ ఒడిస్సా, మాణిక్యాంబ ద్రాక్షారామం, కామాక్షిదేవి గౌహతి అస్సాం, ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్, జ్వాలాదేవి కాంగ్రా హిమాచల ప్రదేశ్, మంగళగౌరి గయా బీహార్, విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్, శారదా పీఠం పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఆంధ్రప్రదేశ్లో 4 పీఠాలున్నాయి: శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం మరియు అలంపూర్. తెలంగాణలో అంటే పూర్వపు తెలుగు రాష్ట్రాల పరిధిలో పరిగణిస్తారనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో 4 పీఠాలున్నాయి: శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం మరియు అలంపూర్. సతీదేవి దేహభాగాలు పడిన ప్రాంతాలుగా ఇవి హిందూ సాంప్రదాయాలలో అత్యంత విశిష్టమైనవి. చూశారు కదండి, అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ విధంగా ఏర్పడ్డాయో ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.